సో మనం ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లోపలికొస్తే అసలు ఇది హైదరాబాద్‌లోనే మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే నలుమూలల నుంచి అందరిని కనెక్ట్ అయ్యే విధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి నలుమూలలకు వచ్చే బస్సులు ఇక్కడ నుంచే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ నుంచే అటు ఔటర్ రింగ్ రోడ్ వరకి అక్కడ నుంచి ఎక్కించుకొని మళ్ళీ జిల్లాలకు కూడా వెళ్ళడం జరుగుతుంది. ఒక్కసారి మనం చూడొచ్చు లోపల. ఎప్పుడైతే ఈ అలర్ట్ జారీ చేశారో అప్పటినుంచి ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేసిన తర్వాత ఒక్కళ్ళు కూడా బస్ స్టాండ్‌లో కనిపించడం లేదు. మనకు మొత్తము ఈ బస్ స్టాండ్ అంటేనే మనకి చాలా పెద్ద బస్ స్టాండు. నిత్యం రద్దీగా ఉండే బస్ స్టాండ్ ఇది. ఎప్పుడు చూసినా బస్సులతోటి హడావిడి, ప్రయాణికులతోని హడావిడి. ఇటు మెట్రో స్టేషన్ కావచ్చు, ఆ మెట్రో ప్రయాణికులు కూడా ఇళ్ళకి రావడం కావచ్చు, ఇక్కడ నుంచి వాళ్ళు ఊర్లలోకి వెళ్ళిపోవడం కావచ్చు. ఇప్పుడు దసరా సిచ్యువేషన్ సేమ్ ఇంకొక 2 డేస్ అయితే బతుకమ్మ పెద్ద బతుకమ్మ ఫెస్టివల్ ఉన్నప్పుతోటి ప్రయాణికులు కూడా చాలామంది రావడం జరుగుతుంది. కానీ ఇంకోసారి మనం చూడొచ్చు, ఎప్పుడు చూడని ఇంత పరిస్థితి మనం గత 40 ఏళ్లలో ఇప్పుడు ప్రస్తుతము ఒక్కసారి చూస్తే అసలు ఎవ్వరు లేరు ఇక్కడ. కేవలం ఓన్లీ షాపులు మాత్రమే తెరిచి ఉంచడం జరిగింది. ఎవరైతే అధికారులు ఉంటారో ఇక్కడ పనిచేసే ఎంజీబీఎస్‌లో పనిచేసే అధికారులు కావచ్చు, పోలీస్ యంత్రాంగం కావచ్చు, అదేవిధంగా కొంతమంది ఎమర్జెన్సీగా పనిచేసే టీమ్ కావచ్చు, ఆర్టీసీ సిబ్బంది కావచ్చు, వాళ్ళు మాత్రమే ఉండడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మనం అక్కడ మెట్రో వాళ్ళు కూడా కేవలం మెట్రో ఇప్పుడు కూడా మెట్రో దిగి కూడా మార్నింగ్ అంతా నీళ్ళే ఉండేది. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే మెట్రో దిగిన తర్వాత వాటర్ ఉండడం వల్ల కూడా మెట్రో ప్రయాణికులు కూడా మనం అనుమతించలేదు. సేమ్ కేవలం అటు నుంచి అటు దిగి అటు వేరే సైడ్ నుంచి పంపించేది. కానీ ఇప్పుడు కొంచెం ప్రవాహం తగ్గిన తర్వాత ఈ వాటర్‌ని వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ప్రయాణికులు మాత్రం అనుమతిస్తానే ఉన్నారు.